హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 37కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి 81 క్వశ్చన్ అపియర్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి క్వశ్చన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేట్ లెటర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బి ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్ఫాబెట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ద 10th లెటర్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ అని ఇచ్చాడు. ఓకే, సో అంటే ఒకవేళ ఆంగ్ల వర్ణమాలలోని సో ఇట్లా ఆల్ఫాబెట్స్ అనేవి ఇట్లా ఉన్నాయి, CDEFGH ఇట్లా ఉంటాయి, BDFHJ. సో అంటే బి నుంచి స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ అని అంటే ఒక లెటర్ని వదిలిపెట్టి ఒక లెటర్ని రిమూవ్ చేసేస్తే ఏమైతే లెటర్స్ ఉంటున్నాయో ఆ లెటర్స్లో ఎట్లా ఉంది చూడండి. అంటే మనం ఇక్కడ రిమూవ్ చేసినటువంటి లెటర్స్ ఏంటంటే బి అనేది 2, డి అనేది 4, ఎఫ్ అనేది 6. ఇట్లా ఈవెన్ లెటర్స్ని రిమూవ్ చేస్తే మన దగ్గర ఉండేది ఆడ్ లెటర్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అంటే ఆడ్ ప్లేసెస్లో ఉండేటువంటి లెటర్స్, బేసి స్థానాలలో ఉండేటువంటి ఆ లెటర్స్ అక్షరాలు అనేవి ఉంటాయి. సో అంటే లాస్ట్ లెటర్ మనకి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు జెడ్ని తీసేస్తే వై అనేది ఉంటుంది. సో అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి వై దగ్గర ఎండ్ అవుతుంది. ఇట్లా మన నేను మొత్తం 26 లెటర్స్లో 26 అక్షరాలలో BDFHJ ఇట్లా ఈవెన్ లెటర్స్గా ఉన్నటువంటి అంటే సరి స్థానాలలో ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే నాకు అక్కడ ఎండింగ్లో వై మిగులుతుంది, స్టార్టింగ్ అయితేనేమో ఏ అనేది ఉంటుంది. సో అంటే ఓవరాల్గా నేను 13 రిమూవ్ చేస్తాను, 13 లెటర్స్ నా దగ్గర ఉన్నట్లు. ఓకే, సో 13 లెటర్స్ ఉన్నాయి. ఆ 13 లెటర్స్లో సో 13 అక్షరాల్లో ఫస్ట్ ఏ ఉంటుంది, లాస్ట్లో అయితేనేమో వై ఉంటుంది. మరి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి మనం. సో యాక్చువల్గా ఇక్కడ కుడివైపు నుంచి మొదటి లెటర్ అంటే ఏముంది, కుడివైపు నుంచి మొదటి లెటర్ అనేది ఇక్కడ వై అనేది ఉంది. సో ఈ వైని చెప్పాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అని అంటే 13 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం మీద మనం ఏం చేయాలంటే 13 + 1 14 తీసుకోవాలి. మరి కుడివైపు నుంచి ఒకటవ లెటర్ అని అంటే 14లోంచి -1 చేయాలి. సో 14 - 1. సో 14 - 1 అని అంటే ఏమవుతుంది అని అంటే 13 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని 13 × 2 -1 చేయాలి. సో 13 × 2 -1 × 2 -1 తోటి మనము ఆడ్ ప్లేసెస్లో కుడివైపు ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ కానీ లేదంటే ఎడమ వైపున ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అంటే 13 × 2 -1 ఏమవుతుంది అని అంటే 25 అవుతుంది. 25 అనేది తీసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ దీనికి బిఫోర్ ఏముంటుంది అని అంటే ఎక్స్ అనేది ఉంటుంది, ఇది 24, దీన్ని రిమూవ్ చేసేస్తాం. సో మరి దీనికి బిఫోర్ ఏమవుతుందంటే W 23 అనేది ఉంటుంది. సో మరి కుడివైపు నుంచి మిగిలిన వాటిలో రెండవ అక్షరం అని అంటే W అనేది ఉంది కదా. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే చూడండి. సో మన దగ్గర మిగిలిన 13 లెటర్స్ కాబట్టి 13 లెటర్స్ + 1 14 లెటర్స్ అవుతాయి. సో 14లో నుంచి ఏం చేయాలంటే కుడివైపు నుంచి ఎన్నో అక్షరం ఇది W, సెకండ్ లెటర్ కాబట్టి సో 14 - 2 చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే 12 అనేది వచ్చింది. సో 12th లెటర్ ఎక్కడి నుంచి అంటే లెఫ్ట్ సైడ్ నుంచి. కానీ మనం దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే × 2 -1 చేస్తాం. సో మరి 12 × 2 అంటే 24, 24 - 1 అంటే 23, 23 ఇట్ మీన్స్ W. సో అంటే ఏం లేదు చూడండి, మనం ఆడ్ ప్లేసెస్లో ఉండేటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఆడ్ ప్లేసెస్లో ఉండేటువంటి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే × 2 + 1 చేయాలి. సో అంటే ఏదైతే కరస్పాండింగ్ నెంబర్ అనేది ఉంటుందో దాన్ని × 2 చేయాలి. ఇప్పుడు కరస్పాండింగ్ నెంబర్ n అనేది అయితే 2 × n అండ్ -1 చేయాలి. ఓకేనా, సో -1. సో అంటే ఈ 2 × n -1 తోటి ఆడ్ ప్లేసెస్లో వచ్చేటువంటి ఆల్ఫాబెట్స్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మరి ఈ కండిషన్ తెలుసు. అండ్ మిగిలేదు మనకి 13 లెటర్స్ కాబట్టి 13 + 1 కుడివైపు నుంచి అంటేనేమో 13 + 1 14లో సబ్ట్రాక్షన్ చేస్తాం. సో ఎడమ వైపు నుంచి అయితేనేమో డైరెక్ట్గా 2n - 1 ఫార్మేట్లో అప్లై చేసి క్లోజ్ చేస్తాం. సో మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎట్లా డీల్ చేయొచ్చు అంటే చూడండి, క్వశ్చన్ ఎట్లా డీల్ చేయొచ్చు అంటే సో ఇప్పుడు కుడివైపు చివరి నుండి 10వ అక్షరం అన్నాడు. సో అంటే ఇప్పుడు ఈవెన్ లెటర్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే 13 లెటర్స్ ఏవైతే మిగిలాయో ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి. సో అట్లాంటప్పుడు మనకి ఏం కావాలంటే n వాల్యూ అనేది ఇక్కడ 2n - 1 చేయాలి. మరి n వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే 10 అవుతుంది కాబట్టి 2 × 10 ఏమవుతుందంటే 20, 20 - 1 ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 2n - 1 తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2n - 1 తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది అని అంటే 19 అనేది వచ్చింది. సో దీన్ని మనం ఏం చేస్తున్నామని అంటే టోటల్ లెటర్స్ 1 సెకండ్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th లెటర్ అంటే 13 + 1 చేయాలి. 13 + 1 అంటే 14. సో మరి ఈ 14 లెటర్స్ నుంచి ఈ 10th లెటర్ని తీసేసేయాలి. 14 లెటర్స్ నుంచి 10 లెటర్స్ని తీసేసేసి ఏమవుతుందంటే మనకి సో క్లియర్లీ ఇక్కడ మనకి 4 అనేది వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే 2n - 1 ఫార్మేట్లో అప్లై చేయాలి. 2n - 1. సో అంటే 4 × 2 - 1 ఏమవుతుంది అని అంటే 8 - 1 7. 7 అంటే ఇట్ మీన్స్ Z ఇట్లా చెప్పచ్చు. ఓకే,
సో ఇది అంటే 2n-1 తోటి ఆడ్ ప్లేసెస్లో వచ్చేటువంటి ఆల్ఫాబెట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి కుడివైపు నుంచి ఎడమ వైపు మార్చాలంటేనేమో 13 + 1 14లోని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 4 × 2 - 1 7 జీ అనేది వచ్చింది. జీ అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. ఆన్సర్ ద క్వశ్చన్స్ రెఫరింగ్ ద సింబల్స్ లెటర్స్ నెంబర్ సీక్వెన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. సో అయితే ఫస్ట్ ఇక్కడ మనకి ఏమని క్వశ్చన్ అడిగాడంటే హౌ మెనీ సింబల్స్ అండ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ద లెటర్ విచ్ ఈజ్ ఫ్రమ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని ఇచ్చాడు అనమాట. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మీరు చెక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కావాలంట ఎగ్జామినర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ కావాలి, కానీ ఏ కండిషన్లో అంటే చూడండి, ఏ కండిషన్లో అంటే హౌ మెనీ సింబల్స్ ఆర్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ ఆర్ ఐదర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ద లెటర్ విచ్ ఈస్ ద ఫ్రమ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అని అన్నాడు. సో అంటే సింబల్స్ని టార్గెట్ చేయాలి. చూడండి కలిగిన గుర్తులు మరియు సంఖ్యలు అని అన్నాడు. సింబల్స్ అండ్ నెంబర్స్ మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే సింబల్ అయినా టార్గెట్ చేయాలి, సింబల్ అయినా టార్గెట్ చేయాలి, లేదనంటే సింబల్ ప్లేస్లో నెంబర్ ఉన్నా టార్గెట్ చేయొచ్చు మనం. సో మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్స్ లేదా సింబల్స్ ఇవి కావాలి. సో వీటికి ముందు ఏముండాలి అని అంటే సో విచ్ ఆర్ ఐదర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ లెటర్స్. సో దీనికి ముందే ఏముండాలంటే లెటర్స్ ఉండాలి. ఓకేనా? సో లెటర్స్ అక్షరంలో, దీనికి ముందే ఏముండాలంటే అక్షరంలో లెటర్స్. నెక్స్ట్ చూడండి దీనికి తర్వాత కూడా లెటర్స్ అక్షరంలో అనేది ఉండాలి, అక్షరంలో. ఓకేనా? రైట్, ఇది అక్షరంలో ఉండాలని చెప్పాడు. మరొకసారి చెక్ చేద్దాం. సింబల్స్ అయినా లేదా నెంబర్స్ అయినా వెతకాలి మనం అక్కడ సిరీస్లోకి వెళ్ళి. సో మరొకసారి ఇక్కడ వెరిఫై చేద్దాం. మన దగ్గర ఉన్నటువంటి ఈ కండిషన్ వైజ్గా ఉన్నటువంటి లెటర్స్ అనేవి సింబల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, నెంబర్స్ అయినా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా మన కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అని అన్నాడు. అంటే మొదటి సగభాగంలో ఉండేటువంటి మొదటి సగభాగంలోని అక్షరాలను మాత్రమే చూడాలి. సో అంటే ఏ నుంచి ఎం వరకు ఉంటే మాత్రమే ఆ కౌంటింగ్ అనేది చేయాలి. ఇక్కడ కూడా ఏ నుంచి ఎం వరకు ఉంటే మాత్రమే కౌంటింగ్ అనేది చేయాలి. సో మరి చెక్ చేద్దాం చూడండి. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింబల్ ఆర్ నెంబర్కి బిఫోర్ అయినా ఉండొచ్చు లేదా ఆఫ్టర్ అయినా ఉండొచ్చు. సో అది ప్రాబ్లం అయితే ఏం లేదు. మరి ఇక్కడ సెలెక్ట్ చేద్దాం చూడండి. సింబల్కి బిఫోర్ లెటర్ అనేది ఉంది కదా, సో @ అనే దాన్ని తీసుకోవచ్చు. రైట్, @ అనే దాన్ని తీసుకోవచ్చు. మళ్ళీ నెంబర్కి తర్వాత అయినా కానీ లెటర్ అనేది ఉండొచ్చు. ఓకేనా? సింబల్కి బిఫోర్ లెటర్ అయినా ఉండొచ్చు, నెంబర్కి బిఫోర్ లెటర్ అయినా ఉండొచ్చు, సింబల్కి తర్వాత లెటర్ అయినా ఉండొచ్చు, లేదా నెంబర్కి తర్వాత అయినా లెటర్ ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ 2 అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదంటే పి అనేది సెకండ్ హాఫ్లో ఉంటుంది, @ సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో నెంబర్ అనేది ఇక్కడ చెక్ చేస్తే సీక్వెన్స్లో సో 8 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే బిఫోర్ దీనికి ఇక్కడ సింబల్ అనేది చూడండి, దీనికి బిఫోర్ లెటర్ ఉండాలి, లేదు ఇక్కడ లెటర్ ఉండాలి, 8కి లేదు, తర్వాత కూడా లెటర్ లేదు. నెక్స్ట్ ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే సింబల్ తర్వాత లెటర్ కనిపిస్తుంది కాబట్టి మనం దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, డాలర్ సింబల్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింబల్ తర్వాత లెటర్ అది కూడా A to M లోపు ఉంది, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూస్తే 1 సెలెక్ట్ చేసుకోవచ్చా? రైట్, ఇక్కడ చూడండి నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి బిఫోర్ ఏముందంటే ఉంది కాబట్టి 1 కూడా సెలెక్ట్ చేసుకుందాం దీన్ని మనం నెంబర్ని. నెక్స్ట్ ఇక్కడ వెళ్తూ ఉంటే హ్యాష్ అనేది ఉంది, హ్యాష్కి బిఫోర్ చూడండి, హ్యాష్కి బిఫోర్ V ఉంది, హ్యాష్కి తర్వాత Q అనేది ఉంది కాబట్టి అది అవసరం లేదు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది, సింబల్కి నెక్స్ట్ చూడండి ఈ సింబల్కి నెక్స్ట్ Z అనేది ఉంది. సో మనం ఈ సింబల్ని కూడా కన్సిడరేషన్ తీసుకుందాం, ఈ సింబల్ని కూడా కన్సిడరేషన్ తీసుకుందాం. నెక్స్ట్ చూడండి 9 తర్వాత ఏముంది అని అంటే K ఉంది కాబట్టి 9 అనే నెంబర్ని కూడా తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ సింబల్ అయినా తీసుకోవచ్చు, నెంబర్ అయినా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ తీసుకుంటే 3ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే 3కి బిఫోర్ D అనేది ఉంది, 3 కూడా తీసుకోవచ్చు, 3కి బిఫోర్ D అనేది ఉంది. నెక్స్ట్ చూడండి సింబల్స్ కాపీరైట్కి బిఫోర్ ఇక్కడ తీసుకున్నట్లయితే అక్కడ లెటర్ ఉండాలి కానీ నెంబర్ ఉంది. నెక్స్ట్ డాట్కి తర్వాత ఇక్కడ సింబల్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ 5కి తర్వాత చూడండి, 5కి తర్వాత F కనిపిస్తుంది కాబట్టి 5ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం నెంబర్గా. సో 5ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే సింబల్ ఆర్ నెంబర్ కావాలి మనకి. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 7 కూడా సెలెక్ట్ చేయొచ్చు. 7 తర్వాత ఏం కనిపిస్తుంది అని అంటే A కనిపిస్తుంది. సో మరి కంప్లీట్గా ఫస్ట్ హాఫ్లోనే ఉంది అది 7. ఓకే, సో ఇట్లా చెక్ చేసుకుంటూ వెళ్తే మొత్తం మీద మనకి 4ని సెలెక్ట్ చేసుకోవాలంటే 4కి బిఫోర్ అనేది సెకండ్ హాఫ్లోనే లెటర్ ఉంది. సో కంప్లీట్గా ఇక్కడ చెక్ చేస్తే చూడండి ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయని అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 అనేది ఎక్కడ ఉందంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది చూడండి. సో ఇది కండిషన్. సో వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నా చూడండి, కండిషన్ ఎట్లా ఉందంటే సింబల్కి బిఫోర్ అయినా లెటర్ ఉండాలి, లేదా సింబల్కి తర్వాత అయినా లెటర్ ఉండాలి. ఒకవేళ సింబల్ కాకపోతే నెంబర్ అయినా ఉండొచ్చు, నెంబర్కి బిఫోర్ లెటర్ అయినా ఉండొచ్చు, నెంబర్ తర్వాత అయినా లెటర్ ఉండొచ్చు. సో ఇది కండిషన్. సో 80 to 84.
నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి 82 క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. 83 చూద్దాము. 4 of the following 5 are similar in relation of their positions are at the sequence and hence from the group which one does not belong to that group అని ఇచ్చాడు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఆడ్ వన్ అవుట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. సో మరి ఫస్ట్ ఆప్షన్ గురించి తీసుకుందాం. QK5 అనేది ఉంది. QK5 క్యూ ఇక్కడ చెక్ చేసి ఇక్కడ ఉంది చూడండి. క్యూ అనేది ఇక్కడ ఉంది. కే అనేది ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6. సో ఇక్కడ నుంచి ఇక్కడికి +6 ప్లేస్లో ఉంది. కే నుంచి 5 ఎక్కడ ఉందో చూద్దాం. సో 5 ఇటువైపు ఉంది. సో 1 2 3 4 5 6 7th ప్లేస్లో ఉంది. ఓకేనా, ప్లస్. సో నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ అనేది L6D అనేది ఉంది. మరి ఎల్ నుంచి చూస్తే 6 ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఎల్ నుంచి చూస్తే 6 ఎక్కడ ఉంది అని అంటే చూడండి, ఎల్ అనేటువంటి లెటర్ తీసుకుంటే 1 2 3 4 5 6th ప్లేస్లో ఉంది. ఓకే, సో ఇవైతే ఇంతవరకు ఫస్ట్ 2 లెటర్స్ అయితే సిమిలర్ ఉన్నాయి. మన నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. 6 నుంచి D చెక్ చేస్తే 1 2 3 4 5 6 7. ఓకే, సో +7 ఉంది. ఇవి రెండు సేమ్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వీటిని డిఫరెన్షియేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. మరి ఆప్షన్ 3లో ఏముందంటే చూడండి PL. సో ఇక్కడ మనకి సింబల్ అనేది కనిపిస్తుంది. మరి PLని చూద్దాం చూడండి. P ఎక్కడ కనిపిస్తుంది అంటే ఓకే ఇక్కడ ఉంది 1 2 3 4 5. సో +5 ఉందంటే కంప్లీట్గా ఏమవుతుందంటే ఇదే డిఫరెంట్గా ఉంది కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇది డిఫరెంట్గా ఉంది. సో అంటే మనకి ఫార్మేట్లో సెట్ కాదు. ఇది మనకి ఏదైతే సెట్ కాదో ఏదైతే రాంగ్ ఉంటుందో దాన్నే ఆన్సర్గా తీసుకోమన్నాడు కాబట్టి మనం ఆన్సర్ 3ని తీసుకోవచ్చు. నెంబర్ 84 చెక్ చేద్దాం. 84లో ఏముంది అని అంటే చూడండి, ఈచ్ సింబల్ ఎక్స్చేంజ్ ఇట్స్ పొజిషన్ విత్ ఇట్స్ ఇమీడియట్ రైట్ సింబల్ ఆర్ లెటర్ ఆర్ నెంబర్. Now how many letters are there in the sequence which are immediately followed by a number and immediately preceded by a symbol అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు అంటే ప్రతి గుర్తుకి ఒక సింబల్కి ఏదైతే రైట్ సైడ్లో ఉంటుందో ఆ సింబల్ని కానీ అక్షరాన్ని కానీ సంఖ్యని కానీ ఎక్స్చేంజ్ చేయమంటున్నాడు ప్లేసెస్. సో మరి ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, సింబల్ ఎక్స్చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ ఇట్స్ ఇమీడియట్ రైట్ సింబల్ ఆర్ లెటర్ ఆర్ నెంబర్. నౌ హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఎ నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఏ సింబల్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటి కండిషన్స్ వైజ్గా మనం సింబల్ అండ్ తర్వాత ఉండేటువంటివన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మరి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమొస్తుందంటే సింబల్ తర్వాత ఏదైతే రైట్ సైడ్లో ఉంటుందో దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. ఇవి రెండు ఎక్స్చేంజ్ చేయాలి మనం. నెక్స్ట్ సింబల్ తర్వాత ఇవి రెండు ఎక్స్చేంజ్ చేయాలి. చూడండి, సింబల్ తర్వాత లెటర్ ఉంది, లెటర్ ఉన్న ఎక్స్చేంజ్ చేయాలి మనం. సింబల్ తర్వాత క్యూ అనేది ఉంది, సింబల్ తర్వాత క్యూ ఉంది ఇక్కడ దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సింబల్ తర్వాత జీ ఉంది, దీన్ని ఇక్కడ ఎక్స్చేంజ్ చేయాలి. సింబల్ తర్వాత డాట్ అనేది ఉంది, దీన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సింబల్ తర్వాత 5 ఉంది, దీన్ని ఎక్స్చేంజ్ చేయాలి. సో రిమైనింగ్ మాత్రం అంతే ఉంచాలి. ఓకే, దాన్ని ఉంచిన తర్వాత మనకి ఏదైతే కండిషన్ అడిగాడో ఆ కండిషన్లో మనం దీన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం. రైట్, ఇక్కడ చూడండి 2PJ రాస్తున్నాం. 2PJ తర్వాత ఇవి రెండు ఎక్స్చేంజ్ చేస్తే ఫస్ట్ 8 అనేది ఇక్కడ వస్తుంది, తర్వాత వస్తుంది. తర్వాత L ముందు అనేది వస్తుంది, డాలర్ సింబల్ ఇక్కడికి వస్తుంది ఎందుకంటే ఇవి రెండు ఎక్స్చేంజ్ చేసాం. నెక్స్ట్ B1V రాసాం, B1V అండ్ Q# రాసాము. ఎందుకనంటే ఇది సింబల్ అండ్ లెటర్ ఎక్స్చేంజ్ చేయాలి. 6 రాసాము. తర్వాత G అండ్ ఇక్కడ సింబల్ రాసాము, G అండ్ సింబల్ రాసాము. నెక్స్ట్ KCD తీసుకున్న తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. KCD అండ్ 3 డాట్ అండ్ కాపీరైట్ని ఎక్స్చేంజ్ చేసాం మనం, కాపీరైట్. నెక్స్ట్ 5 అండ్ ఇక్కడ మనకి ఏదైతే సింబల్ అనేది ఉందో ఆ సింబల్ని ఇట్లా తీసుకున్నాము యాజ్ యూజువల్గా. ఇక రిమైనింగ్ లెటర్స్ FR 7AY4 ఇట్లా తీసుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏదైతే సింబల్స్ అండ్ రైట్ సైడ్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చేంజ్ చేసిన తర్వాత మన సీక్వెన్స్ అనేది ఇట్లా వచ్చింది. సో మరి ఈ సీక్వెన్స్ ఇట్లా వచ్చిన తర్వాత మన నేమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే చూడండి హౌ మెనీ లెటర్స్ అని అన్నాడు. హౌ మెనీ లెటర్స్ అనేది ఇక్కడ మనం తీసుకుందాం. హౌ మెనీ లెటర్స్ అని అంటే లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయో కనుక్కోమన్నాడు. ఎన్ని అక్షరాలు తీసుకోవాలి, ఎన్ని అక్షరాలు, అక్షరం. ఓకేనా, సో అక్షరంలు ఇవి. సో దీన్ని ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్ అంటే వెంటనే తర్వాత నెంబర్ సంఖ్య ఉండాలంట, వెంటనే తర్వాత నెంబర్ సంఖ్య ఉండాలని చెప్పాడు. ఓకేనా, వెంటనే తర్వాత సంఖ్య ఉండాలన్నాడు. అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. సో దీనికి ముందేం ఉండాలంటే సింబల్, గుర్తు అనేది ఉండాలి. ఓకేనా, తెలుగులో కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇక్కడ
కొత్త అమరికలో వెంటనే తర్వాత సంఖ్యను మరియు తక్షణము ముందు గుర్తుని కలిగి ఉన్న అక్షరాలు ఎన్ని కలవు అని అన్నాడు. సో ఇది మన టార్గెట్. మనం లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎట్లా లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే లెటర్కి ముందు సింబల్ ఉండాలి, లెటర్ తర్వాత నెంబర్ అనేది ఉండాలి. ఓకే, సో మరి ఇక్కడ చూసుకుంటూ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. సో లెటర్ బీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే బీకి ముందు సింబల్ ఉంది, తర్వాత నెంబర్ అనేది ఉంది. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి డబ్ల్యూ. సో డబ్ల్యూని సెలెక్ట్ చేసుకున్నట్లయితే డబ్ల్యూకి బిఫోర్ అనేది ఇది సింబల్, ఇది 8 కాదు, ఇది సింబల్. దీని తర్వాతనేమో 9 అనేది ఉంది. సో మొత్తం మీద 2 ఉన్నాయి కాబట్టి 2 అనేది ఎక్కడ ఉందనంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది క్వశ్చన్ అనేది కొంచెం మనకి ఇవి ఈజీగానే అనిపించినా కానీ బాగా ఎగ్జామినేషన్లో టైం కన్జ్యూమ్ అవ్వడం ఛాన్సెస్ ఉంది. కొన్నేమో ఈజీ క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 84. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 చెక్ చేద్దాం. సో ఇందులో చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మరి ఇందులో ఇచ్చినటువంటి కొన్ని కండిషన్స్ ఏమైతే ఉన్నాయో ఆ కండిషన్స్ ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకుంటూ వెళ్దాం. ఒక డిజిట్స్ అనేవి ఇచ్చాడు. డిజిట్స్ అని అంటే 1 నుంచి 9 దాకా ఉంటాయి. సో కోడ్స్ ఏమి ఇచ్చాడు అంటే H డాలర్ సింబల్ ఆర్ AM పర్సంటైల్ LKE. సో ఇట్లా డిఫరెంట్ సింబల్స్ అనేవి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి 764981 యొక్క కోడ్ ఏ విధంగా రాయవాలని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి 764981 అనేది ఈ ఎగ్జామ్షన్ 2లలో నిబంధన 1 మరియు నిబంధన 2లలో దేని ఫాలో అవుతుందో దాని ప్రకారం మనం కోడింగ్ అనేది చేయాలి. మరి ఇక్కడ నిబంధన 1 ఎగ్జామ్షన్ 1 చదివినట్లయితే ఏముందనంటే ఇఫ్ నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ నాన్ జీరో ఆడ్ డిజిట్ అని అంట. సో జీరో ఉండకూడదు కానీ ఆడ్ డిజిట్ అవ్వాలంట. సో అంటే ఇవి రెండు కూడా ఆడ్ డిజిటే ఉన్నాయనంటే దీనికి నిబంధన 1 అనేది వర్కౌట్ అవుతుంది కదా. తెలుగులో కూడా చూడండి, ఒకవేళ ప్రశ్న యొక్క మొదటి మరియు చివరి అంకెలు 0 కాకుండా ఉన్నప్పుడు వాటి యొక్క కోడ్లను వరుసగా y మరియు హ్యాష్గా రాయవాలని ఇచ్చిండు అనమాట. ఒకవేళ ప్రశ్న యొక్క మొదటి మరియు చివరి 2 అంకెలు 0 కాకుండా బేసి సంఖ్యగా ఉన్నప్పుడు అనమాట, బేసి సంఖ్యగా ఉన్నప్పుడు. ఓకేనా, చూడండి అబ్జర్వ్ చేయండి. సో ఇఫ్ ఏ నెంబర్ బిగిన్స్ అండ్స్ విత్ నాన్ జీరో ఆడ్ డిజిట్ అని ఇచ్చాడు అనమాట. బేసి అంకెలు 0 కాకుండా బేసి సంఖ్యగా ఉన్నప్పుడు వాటి యొక్క కోడ్లను వరుసగా y మరియు హ్యాష్గా రాయవాలని ఇచ్చాడు. సో మరి ఇక్కడ చూడండి ఇవి రెండు ఏమవుతున్నాయంటే 7-1 అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే ఫస్ట్ దెన్ లాస్ట్ వరుసగా y హ్యాష్గా రాయాలి. y హ్యాష్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో లేదు. సో y హ్యాష్ అనేది ఎక్కడ ఉంది? ఫోర్త్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్ లేదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షనే అవుతుంది. మరి రిమైనింగ్ పర్సంటేజ్ అనేది తీసుకున్నట్లయితే 6 అనేది ఉందా, 6కి పర్సంటేజ్ సింబల్ ఉంది చూడండి. ఫస్ట్ లెటర్ కోసం ఏమో y తీసుకున్నాం, లాస్ట్ లెటర్ కోసం అయితేనేమో హ్యాష్ తీసుకున్నాం. 6 అనేది ఉంది చూడండి, 6కి కూడా ఏమవుతుందంటే పర్సంటేజ్ ఉంది. నెక్స్ట్ 4కి కూడా ఏమవుతుంది అని అంటే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే m అనేది అవుతుంది, m అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 8కి కోడ్ చెక్ చేసినట్టు డాలర్ సింబల్ ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ 9కి మ్యాచ్ అవుతుంది. అండ్ 1కి కూడా తీసుకున్నట్లయితే 1K అనేది ఆల్రెడీ కోడ్ చేంజ్ చేసాము. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ని చెక్ చేయకూడదు. ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఎగ్జామ్షన్ 1 వైజ్గా మనం చేంజ్ చేసుకున్నాం. సో పర్ఫెక్ట్గా ఆన్సర్ 3 అనేది మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా. సో వాట్ డస్ MHLEX పర్సంటైల్ రిప్రజెంట్ అని అన్నాడు. యాక్చువల్గా ఈ క్వశ్చన్కి మనము ఆ కండిషన్స్ అనేవి అప్లై చేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే మనకి కండిషన్స్ ఎట్లా ఇచ్చాడు అని అంటే ఈ కండిషన్స్ అనేవి ఇక్కడ నెంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే క్వశ్చన్లో తీసుకోవాలి. మరి అట్లా ఇచ్చినప్పుడు ఇక్కడ డైరెక్ట్గా చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇది K అనమాట, ఇది Kగా ఉంటుంది, ఈ లెటర్ అనేది K. సో ఇక్కడ చూడండి, మరి దీన్ని Kగా తీసుకున్నట్లయితే అసలు ఎట్లా రాయాలి అనేది చూద్దాం. చూడండి దీన్ని. సో మరి Mకి కోడ్ ఏమవుతుంది చూడండి, Mకి కోడ్ 4 అనేది అవుతుంది. ఫస్ట్ అన్నింటిలో కూడా 4 అనేది ఉంది. తర్వాత H చూసినట్లయితే 3 అనేది ఉంది, అన్నింటిలో 3 అనేది ఉంది, ఫోర్త్ ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ L తీసుకుందాం, L తీసుకున్నట్లయితే 9 అనేది ఉంది. సో మరి 9 అనేది ఎక్కడ కనిపిస్తుంది? థర్డ్లో, అంటే ఇక్కడ థర్డ్లో లేదు 9 అనేది. సో 9 కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ L తీసుకున్నట్లయితే 9 కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ తీసుకున్నట్లయితే ఏం కనిపిస్తుందో చూద్దాం. ఈ అంటే 5 ఎక్కడ ఉందో చూద్దాం. నెక్స్ట్ తర్వాత 5 అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే K తీసుకున్నట్లయితే K చూడండి 2 అనేది ఉంది. ఇక్కడ 2నే ఉంది, కరెక్టే ఉంది. పర్సంటైల్ తీసుకుంటే పర్సంటైల్కి 6 ఉంది, ఇక్కడ 0 అనేది ఉంది, అంటే సెకండ్ ఆప్షన్ కాదు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. చూడండి, ఎప్పుడైతే మనకి కండిషన్స్ డైరెక్ట్గా ఇచ్చాడో కండిషన్స్కి నెంబర్స్ అప్లై చేయాలి. మరి ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడ కూడా సూటబుల్ ఆప్షన్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా అయినా కానీ M నేమ్ తీసుకున్నాడు, L నేమ్ తీసుకున్నాడు, K నేమ్ తీసుకున్నాడు అనేది వెళ్ళాలి. ఒకవేళ ఇది కూడా ఇట్లా లేకుండా నన్ ఆఫ్ దిస్ ఉంటే నన్ ఆఫ్ దిస్ ఆప్షన్కి వెళ్ళొచ్చు, ఈ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్కి వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఇది ఫస్ట్ లెటర్ ఇక్కడ చూడండి,
ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ అనేది ఇక్కడ మనకి ఆ కోడ్స్ వైజ్గా ఇచ్చినప్పుడు మాత్రమే కోడ్స్ అప్లై చేయాలి. ఆల్రెడీ మనకి ఇది డీకోడింగ్లో ఉంది కాబట్టి మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళడానికి అటు ఏమి ఇక్కడ అప్లై చేయాలని ఏం మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డీకోడింగ్కి కూడా ఇదే ప్రాసెస్ అప్లై చేయొచ్చు అని మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడే మనం దీన్ని ఆన్సర్గా తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్ కోడ్ చేసేసేయాలి. 86 ఇది క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ 87 చెక్ చేద్దాం. 87లో ఏముందంటే వాట్ విల్ బీ ద కోడ్ ఆఫ్ 278140 అనేది ఉంది. 281740ని ఏ విధంగా రాయవాలని అన్నాడు. సో మన ఎగ్జామ్షన్స్లో ఫస్ట్ చూస్తేనేమో ఆడ్ నెంబర్స్ అనేది ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే చూడండి, దీంట్లో ఫస్ట్ తీసుకున్నట్లయితే ఏముంది, ఆడ్ నెంబర్స్ అనేది ఉంది, ఓకేనా. మరి నెక్స్ట్ దాంట్లో ఒకవేళ ప్రశ్న యొక్క మొదటి మరియు చివరి అంకెలు సరి సంఖ్యలుగా ఉంటే 0 కూడా పరిగణలోకి తీసుకున్నా అని వచ్చాడు అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో కూడా ఇఫ్ ఎ నెంబర్ బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ ఎన్ ఈవెన్ డిజిట్ ఇంక్లూడింగ్ 0. సో అంటే 0 ఉన్నా అండ్ ఈవెన్ డిజిట్ ఉన్నా కానీ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ డిజిట్స్ టు బీ కోడెడ్ యాజ్ బీటా అండ్ ఎక్స్గా రిప్రజెంట్ చేయమన్నాడు. సో మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 2 ఉంది అండ్ 0 ఉంది. సో అంటే మనం ఎగ్జామ్షన్ 2ని దీనికి అప్లై చేయొచ్చు. మనం దీనికి ఏం అప్లై చేయొచ్చు అని అంటే ఎగ్జామ్షన్ 2ని అప్లై చేయొచ్చు. మన ఎగ్జామ్షన్ 2ని అప్లై చేస్తే చూడండి ఇక్కడ మనకి ఏమొస్తుంది అనేది చూద్దాం. ఎగ్జామ్షన్ 2ని ఇక్కడ మనం అప్లై చేస్తే సో ఆన్సర్ అనేది ఏమొస్తుందో చూద్దాం. సో ఏదైతే కండిషన్ ఇచ్చాడో ఆ కండిషన్ 2ని ఇక్కడ దీనికి అప్లై చేద్దాం. సో మరి బీటా అండ్ ఎక్స్ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఒకటే ఆప్షన్లో కనిపిస్తుంది. అసలు ఇది ఛాన్స్ లేదు అండ్ దీనికి ఛాన్స్ లేదు, ఫస్ట్ దానికి ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 2 అనేది మ్యాచ్ అవుతుంది. సో బీటా అండ్ ఏ ఒక్కసారి వెరిఫై చేద్దాం. 2 అండ్ ఎండింగ్లో 0కి అయితే ఎక్స్ అని తీసుకున్నాం, బీటా. 7 తీసుకుంటే 7కి ఏ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 8కి అనేది ఏం మ్యాచ్ అవుతుంది అంటే డాలర్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1, సో 1 తీసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చూడండి, ఇది 1కి సింబల్ మ్యాచ్ అయింది ఇది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 4 అనేది ఉంది, 4కి ఎం మ్యాచ్ అయింది. లాస్ట్ డిజిట్ ఎట్లా చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీటా అండ్ ఎక్స్గా తీసుకోవాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది క్వశ్చన్కి 87కి. నెక్స్ట్ 88 చెక్ చేద్దాం. 88 క్వశ్చన్ నెంబర్ 88లో ఇక్కడ చూడండి 3² - 2² తీసుకుంటే 3కి 2కి ఇక్కడ బేస్ చేసుకొని 5 అనేది ఇచ్చాడు. 3² - 2² అంటే 9 - 4 తీసుకుంటే 5 అనేది వచ్చింది. సేమ్ ఇక్కడ చూడండి 2 1 3 అనేది వచ్చిందంటే 2² - 1² అంటే 2² అంటే 4, 4 - 1 అంటే 3. అండ్ సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ సిమిలర్లీ చెక్ చేసినట్లయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 4 2 అనేది తీసుకుంటే 4² - 2² తీసుకుంటే 12 అనేది వస్తుంది. 4² 16, 2² 4. సో కాబట్టి డిఫరెన్స్ 12 వచ్చింది. సేమ్ సిమిలర్లీ మనం ఏం చేద్దామని అంటే ఇక్కడ 8² 64 మైనస్ 5² చేస్తే 64 - 25 దట్ ఈక్వల్ టు 39. సో మరి 39 ఎక్కడ ఉందనంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 88. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ April 2012 విల్ ఏ సండే కమ్ అని ఇచ్చాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ 2012 ఇయర్ని తీసుకోవాలి, ఏప్రిల్ మంత్ తీసుకోవాలి అండ్ ఫస్ట్ డేట్కి డే ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇట్లా ఒక పర్టికులర్ డేట్కి రెఫరెన్స్ డే ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 ఈ ఫార్మేట్లో అప్లై చేయాలి. మరి మంత్ కోడ్ సేమ్ ఫార్మేట్లో తీసుకోవాలి అని అంటే సో డిఫరెంట్ మంత్ కోడ్స్ ఉన్నాయి. నేను 144025 144025 ఈ కోడ్స్ నేను తీసుకుంటున్నాను, ఓకేనా. 0-5 కోడ్స్ నేను తీసుకుంటున్నాను. మరి ఈ కోడ్స్ తీసుకున్నప్పుడు ఇట్లాంటి కోడ్స్ తీసుకున్నప్పుడు సండే అనేది 1 వస్తుంది. ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి ఈ రూల్ని, ఓకే. 144 కోడ్స్ తీసుకుంటేనేమో సండే 1గా తీసుకోవాలి. సో మరి ఇప్పుడు దీనికి అప్లై చేద్దాం. డేట్ తీసుకున్నట్లయితే 1 అనేది ఉంది. ఏప్రిల్ కోడ్ ఏమవుతుందంటే 0, ఓకేనా. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. అండ్ నెక్స్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే లాస్ట్ 2 నెంబర్స్ 12 తీసుకోవాలి. మరి నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ అని అంటే ఈ 2000 సెంచరీ ఇక్కడ ఈ సెంచరీలో 12th ఇయర్ రన్ అవుతుంది. ఆ 12 ఇయర్ వరకు ఎన్ని లీప్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి అని అంటే 12/4 అంటే 3 తీసుకోవచ్చు. అండ్ ప్లస్ సెంచరీ కోడ్ అని అంటే ఏం తీసుకోవచ్చు అని అంటే 6/7. ఓకే, 12 + 3 15, 15 + 6 21 కట్ అయిపోతే రిమైండర్ ఏం మిగిలింది అంటే 1 మిగిలింది, శేషం 1 మిగిలింది. సో ఇప్పుడే డిస్కస్ చేసాం మనం ఈ కోర్స్ ఎప్పుడైతే తీసుకుంటామో దానికి సండే 1గా తీసుకోవాలి. సో అంటే 1 అనేది వచ్చింది, 1 అంటే సండే. సో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఇయర్లో ఈ మంత్లో ఫస్ట్ డేట్కి ఏమొచ్చింది అంటే సండే అనేది వచ్చింది. మరి ఫస్ట్ డేట్కి సండే అనేది వచ్చింది అని అంటే సో ఆ మంత్ ఆ ఇయర్లో 1వ తేదీ అనేది సండే వచ్చినట్లే కదా. సో 1వ తేదీ సండే వచ్చింది. మరి ఎక్కడెక్కడ ఉంది చూడండి సండే అనేది. సో 1వ తేదీ సండే అనేది లేదు, 3 లేదు, 4 లేదు. సో కాబట్టి మనం ఆప్షన్ 2ని తీసుకుంటున్నాం. అంటే ఫస్ట్ డేట్కి సండే వస్తే నెక్స్ట్ 1 వీక్ తర్వాత అంటే 1 + 7 8కి వస్తుంది, 8 + 7 15. సో 15 + 7 22, 22 + 7 29కి మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 89.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. ఇఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద లీప్ ఇయర్ అదర్ దాన్ ద లీప్ ఇయర్ వాజ్ అ ఫ్రైడే దెన్ విచ్ వాజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ చూడండి నార్మల్ ఇయర్ అనేది ఇక్కడ మనకి కండిషన్ ఏంటంటే అదర్ దాన్ ద లీప్ ఇయర్ అంటే నార్మల్ ఇయర్ అని హింట్ ఇచ్చినట్లే మనకి సాధారణ సంవత్సరము అని. మరి సాధారణ సంవత్సరంలో మొదటి రోజు ఏదైతే వస్తుందో స్టార్టింగ్ డే ఏదైతే వస్తుందో సో అంటే ఫస్ట్ డే ఏదైతే వస్తుందో లాస్ట్ డే కూడా సేమే వస్తుంది అనమాట. ఓకే, సో అంటే సపోజ్ నార్మల్ ఇయర్లో స్టార్టింగ్ డే మండే వచ్చిందని అనుకోండి, లాస్ట్ డే కూడా మండేనే వస్తుంది. సో ఎందుకనంటే నార్మల్ ఇయర్లో 365 డేస్తో పాటు 1 odd డే ఉంటుంది. ఈ 1 odd డే స్టార్టింగ్ డే ఏదైతే వస్తుందో దాంతోనే ఎండ్ అయిపోతుంది. సో అంటే క్లియర్గా మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రైడే వచ్చిందని చెప్పాడు. సో ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ వాజ్ ఫ్రైడే అని ఇచ్చాడు, అది లీప్ ఇయర్ కాదని చెప్పాడు. అదర్ దాన్ ద లీప్ ఇయర్స్ కానప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మళ్ళీ ఫ్రైడేనే వస్తుంది. సో ఆన్సర్ ఫ్రైడే, శుక్రవారం అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఇది క్వశ్చన్ నెంబర్ 90. నెక్స్ట్ 91 చెక్ చేద్దాం. హౌ మచ్ డస్ ద క్లాక్ గెయిన్ ఆర్ లాస్ పర్ డే ఇఫ్ ఇట్స్ హ్యాండ్స్ కోయిన్సైడ్ ఎవ్రీ 63 minutes అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలంటే చూడండి 65 5/11 మైనస్ 63/63 ఇంటూ 24 ఇంటూ 60 తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి కోయిన్సైడ్ టైమింగ్ అనేది 65 5/11 అనేది ఫిక్స్ అనమాట. ఓకే, సో ఎవ్రీ 65 5/11 minute 2 hands ఆఫ్ క్లాక్ అనేవి మీట్ అవుతూనే ఉంటాయి. మరి 65 5/11కి 63కి ఎంత డిఫరెన్స్ ఉందో తీసుకొని మరి 63ని ఇక్కడ మనం తీసుకొని 24 ఇంటూ 6 చేస్తే ఈ ఫార్మేట్లో చేసినట్లయితే మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ 65 5/11 మైనస్ 63 అని అంటే డిఫరెన్స్ చూడండి 2 5/11 అనేది వస్తుంది. ఓకేనా, 65కి 63కి డిఫరెన్స్ 2 5/11 యాసిస్ తీసుకుందాం. మరి 27/11 వస్తుంది, 27/11 ఇంటూ సో ఇక్కడ 63/1 అని అంటే 1/63గా తీసుకోవచ్చు ఇంటూ 2 4 60గా తీసుకోవచ్చు, 24 and 60. సో మరి 9 3s are అండ్ 9 7s are తీసుకుంటే సో ఇక్కడ 2 4 6 2 అంటే 24 ఇంటూ 60 అంటే 144. సో 144 ఇట్లా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం తీసుకున్నట్లయితే 144 3s are అని అంటే ఇక్కడ చూడండి 300 అండ్ 12 అనేది వస్తుంది. 44 3s are అని అంటే 12. ఓకే, 300 అండ్ 12 అండ్ 44 3s are అంటే ఇక్కడ మనకి 12 13 134 320 వస్తుంది. మొత్తం మీద 432 వచ్చిందని అంటే 0 తీసుకున్నాం, 4320 వస్తుంది. సో అంటే 4320 ఏం చేయాలంటే బాటమ్ సైడ్లో ఉన్నటువంటి ఈ 77 తోటి కట్ చేయాలి. 4320/77 చేయాలి. ఓకే, సో 24 ఇంటూ 60ని 3ని కట్ మనం మల్టిప్లై చేసినట్లయితే 4320 అనేది వస్తుంది 77. మరి 77 ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అంటే 77 5s are ఏమవుతుందంటే 350 అండ్ 385 పోతే అందులో అక్కడ ఎంత మిగులుతుంది అని అంటే ఇక్కడ మనకి ఇక్కడ 4320 చూడండి 4320/77. సో ఇక్కడ 77 5s are 385 అనేది వచ్చింది. 12లోంచి ఇక్కడ 5 తీసుకున్నట్లయితే ఇక్కడ మనం సో ఇక్కడ 7 అనేది వస్తుంది 7 అండ్ ఇక్కడ 12 8 470 అనేది వచ్చింది. మరి 470 వచ్చిందని అంటే 5 టైమ్స్ కట్ చేస్తేనే 385 వచ్చిందని అంటే 77 6s are తీసుకుందాం. 6s are తీసుకున్నట్టయితే 460 అండ్ 77 6s are అని అంటే 42 అండ్ 420 అండ్ 42 420 అండ్ 42 తీసుకుంటే 462 అనేది వచ్చింది. రైట్, 462 అనేది వచ్చింది. మరి 77 6s are అంటే 462 తీసుకుందాం. రిమైండర్ అనేది ఏమొస్తుందంటే 8 వస్తుంది. సో అంటే 56 8/77 ఎక్కడ ఉందో చూడండి. దీన్ని మనం మిక్సర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 56 8/77 minutes. సో యాక్చువల్లీ ఇక్కడ చూడండి 56 8/77 అనేది వచ్చింది. మనకు 2 ఆప్షన్స్లో ఉంది, ఒకటి నష్టం అనేది ఉంది, ఒకటి లాభం అనేది ఉంది. సో కానీ మనం ఎట్లా డిసైడ్ చేస్తాం నష్టాన్ని లాభాన్ని అని అంటే 65 - 63 చేసినప్పుడు 2 5/11 వచ్చింది ప్లస్ వాల్యూ వచ్చింది అని అంటే మనకి గెయిన్ అవుతున్నట్లే, లాభాన్ని పొందుతున్నట్లు. సో కాబట్టి ఆప్షన్ 2 తీసుకుందాం. ఓకే, సో అంటే ఇక్కడ చూడండి కొంచెం మనకి క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. సో కాబట్టి మనం క్లియర్గా దీన్ని ఈ ప్యాటర్న్లో అప్లై చేసినట్లయితే వస్తుంది. దీని గురించి మనం చాలా క్లియర్గా కూడా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎందుకు 65 5/11 ఈ ప్రాసెస్ చేస్తాము అనేది కూడా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 92. ఏ క్లాక్ విచ్ లాసెస్ యూనిఫామ్లీ ఈజ్ 15 minutes ఫాస్ట్ అట్ 9 AM on 3rd December అంట. ఓకే, సో ఇక్కడ చూడండి 15 minutes ఫాస్ట్ అని ఉంది, నెక్స్ట్ 25 minutes లెస్ అని ఉంది. ఓకే, సో ఇట్లా ఉంటే ఏం చేయాలంటే 2 యాడ్ చేయాలి. ఎప్పుడు యాడ్ చేయాలంటే ప్లస్ అండ్ మైనస్ ఉంటే యాడ్ చేయాలన్నమాట. ఓకేనా,
ప్లస్ అండ్ మైనస్ ఉంటే మనం ప్లస్ చేయాలి. సో ఎందుకంటే ఒకటి ఫాస్ట్ ఉందనంటే ప్లస్ ఉంది, ఒకటి స్లో ఉందంటేనేమో మైనస్ అనేది ఉంది. 15 + 25 చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి 40 అనేది వచ్చింది. సో అంటే ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్ టైమింగ్ చూద్దాం. మనకి December 3 దగ్గర సెట్ చేశాను. December 3 నుంచి అండ్ December 6 వరకు అని ఇచ్చాడు అనమాట, సేమ్ మంత్. మరి చూడండి December 3 9 AM నుంచి అండ్ నెక్స్ట్ December 6 3 PM అని ఇచ్చాడు అనమాట. ఓకే, సో మరి దీంట్లో 4, 5, 6 ఇక్కడ చూడండి 4, 5 December 3 నుంచి 4 అంటే 24 hours. ఇంతవరకు ఎంత అయిందని అంటే 72 hours అయింది. ఇంతవరకు 72 hours అయింది. మరి 9 నుంచి 3 దాకా అంటే 6th డేట్లోనే 9 AM నుంచి 3 PM దాకా అంటే ఎన్ని అవర్స్ అవుతుందంటే 6 hours అనేది అవుతుంది. సో అంటే టోటల్లీ ఏమైందంటే 78 hours అయింది. ఓకేనా, సో అంటే December 3 9 AM నుంచి December 6 3 PM దాకా 78 hours అవుతుంది. సో అంటే 78 hours చూడండి, 78 hours ఇప్పుడు బిఫోర్లో 15 + 25 చేసాం చూడండి, ఇట్లా ప్లస్ అండ్ మైనస్ ఉంటే యాడ్ చేయాలనేసి 40 వచ్చింది. 78 hours 40 minutes డిఫరెన్స్ టైం చూపిస్తే మనం ఇందులో ఏదో ఒక టైమింగ్ని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి ఎన్ని అవర్స్కి 15 minutes వస్తుంది, ఎన్ని అవర్స్కి 25 minutes టైం పడుతుంది అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. నేను 15 సెలెక్ట్ చేసుకున్నాను, 25 అయినా తీసుకోవచ్చు. మరి ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే చూడండి 15/40 × 78 అనేది వచ్చింది. సో 5 3s తీసుకుందాం అండ్ 5 8s. సో మరి ఇక్కడ తీసుకుంటే 8 3s 24, 2 అనేది క్యారీ చేస్తున్నాం మనం. 3 7s 21 అండ్ 234/8 అనేది వచ్చింది. మరి 234/8 చేస్తే 8తో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు, 2 times కట్ చేయొచ్చు. 8తో 2 times కట్ చేసేస్తే అక్కడ 16 అంటే 4 7 74 ఉంది. 8 9s ఏమవుతుందంటే 72 అనేది అవుతుంది అండ్ 2 మిగులుతుంది 2/8. సో అంటే 2/8 అనేది మిగులుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 1/4గా తీసుకోవచ్చు. అంటే 29 hours 1/4th hour అనమాట. అంటే దీన్ని మనం ఎట్లా నోట్ చేసుకోవచ్చు అంటే చూడండి 29 1/4th అంటే 29 గంటల 15 minutesగా తీసుకోవచ్చు కదా. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలనంటే ఈ 15 minutes అనేది ఎన్ని అవర్స్కి డిఫరెన్స్ వస్తుందంటే 29 గంటల 15 నిమిషాలకు డిఫరెన్స్ అనేది వస్తుంది. నేను 15ని ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నా చూడండి, December 3 9 AM నుంచి సెలెక్ట్ చేశా. అంటే December 3 9 AM దగ్గర నుంచి 29 hours 15 minutes వెళ్తే అక్కడ అది కరెక్ట్ టైం చూపిస్తుంది. మరి మీరే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. December 3 నుంచి 29 hours అని అంటే 24 hours అని అంటే December 4 9 AM దగ్గరకు వస్తాం కదా. December 4 9 AM దగ్గర నుంచి ఇంకా మనం ఎన్ని అవర్స్ వెళ్ళాలి అని అంటే 24 hours కాకుండా 5 hours వెళ్ళాలి. మరి 9 నుంచి 5 hours అని అంటే 10 11 12 1 2 దగ్గరికి వచ్చాం. 2తో పాటు 15 minutes కలిపితే 2:15 PM December 4 అవుతుంది. December 4 2:15 PM అనేది ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చనే. సో కాకపోతే ఇక్కడ మనకి చిన్న క్రాస్ మల్టిప్లై చేసి ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉన్నట్లయితే ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు మనం. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 92. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. ఎ మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ యోగా with his head down and legs up, his face is towards the west. In which direction will his left hand be అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్స్ని ఎప్పుడైతే యోగా పొజిషన్లో ఉన్నాడో, యోగా పొజిషన్లో ఉన్నప్పుడు అతని ఫేస్ అనేది వెస్ట్ డైరెక్షన్లో ఉందంట. ఓకే, శీర్షాసనాల్లో ఉన్నప్పుడు హెడ్ డౌన్ అనేది ఉంటుంది, లెగ్స్ టాప్ సైడ్లో ఉంటాయి. సో పశ్చిమ దిశలో ఉందంట. సో మరి ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్ తీసుకొని యోగాలో ఉన్నప్పుడు ఇట్లా ఉన్నాడు, నార్మల్ పొజిషన్కి వస్తే ఎట్లా ఉంటుంది అని అంటే సో ఇక్కడ ఆయన ఆపోజిట్ డైరెక్షన్కి వచ్చేస్తాడు అనమాట. నార్మల్గా ఉన్నప్పుడు ఫేసింగ్ డైరెక్షన్ ఆపోజిట్కి వస్తుంది, అంటే వెస్ట్ అని అంటే ఇక్కడ మనకి ఈస్ట్ డైరెక్షన్. సో మరి ఇప్పుడు మనల్ని అడిగింది లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండ్ అని అంటే ఎడమ చేయని అడిగారు చూడండి, లెఫ్ట్ హ్యాండ్. సో మరి ఈస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది అని అంటే ఈస్ట్కి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది అని అంటే మనకి నార్త్ డైరెక్షన్. సో ఆన్సర్ నార్త్, ఉత్తర దిశ అనేది అవుతుంది, ఉత్తరం. ఓకేనా, సో ఉత్తరం అనేది అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ నార్త్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 94. సమీర్ వాక్స్ 20 meters నార్త్ అని ఇచ్చాడు. సో నార్త్ ఉత్తర దిశలో 20 meters వెళ్ళాడంట. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 30 meters. రైట్ సైడ్ మూవ్ అయ్యాడంట. నార్త్కి రైట్ సైడ్ అంటే ఈస్ట్ డైరెక్షన్, తూర్పు దిశ. తూర్పు దిశలో 30 meters వెళ్ళాడు. దెన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 35 meters. ఈస్ట్కి రైట్ సైడ్ అంటే సౌత్ డైరెక్షన్. దక్షిణ దిశలో ఎంత మూవ్ అయ్యాడంటే 35 meters మూవ్ అయ్యాడు. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. సో నార్త్లో 20 meters వెళ్ళాడు, అక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగాడు, ఈస్ట్ డైరెక్షన్ 30 meters. నెక్స్ట్ దెన్ హీ టర్న్స్ రైట్ 35 meters కరెక్టే ఉంది. దెన్ హీ టర్న్స్ లెఫ్ట్ అంట. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే మళ్ళీ అగైన్ ఈస్ట్, తూర్పు దిశలో 15 meters ట్రావెల్ చేశాడు. దెన్ హీ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 15 meters అంటే ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్ ఉత్తర దిశలో 15 meters వెళ్ళాడు. ఇట్లా ఉంది క్వశ్చన్. మరి నార్త్ 20 అండ్ నార్త్ 15 ఉందంటే నార్త్ 35.
నెక్స్ట్ ఈస్ట్ 30, ఈస్ట్ 15, ఇక్కడ నార్త్ 35 పోతే సౌత్ 35 పోతే ఈస్ట్ 45 మిగులుతుంది. ఈస్ట్ 45 మీటర్స్ అనేది ఆన్సర్. ఎక్కడ ఉందో చూద్దాం. ఈస్ట్ 45 అనేది 45 ఒకటే ఆప్షన్ ఉంది, అది కూడా దట్టు డైరెక్షన్ అయితేనేమో ఈస్ట్ డైరెక్షన్ అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 94 ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 35 స్టూడెంట్స్ కలికా ఈజ్ ప్లేస్డ్ 7th ఫ్రమ్ ద బాటమ్ అంట. ఓకే, సో ఇది క్లాస్ రూమ్లో 35 మెంబర్స్ ఉన్నట్లయితే టోటల్ 35 మెంబర్స్ ఉన్నారంట. కలికా అనేటువంటి పర్సన్, ఓకేనా, సో కలికా అనేటువంటి పర్సన్ బాటమ్ సైడ్ నుంచి ఇక్కడ చూసినట్లయితే 7th ప్లేస్లో ఉందని చెప్పాడు. అండ్ అంకుర్ పై వైపు నుండి 9వ స్థానంలో అని చెప్పాడు అనమాట. ఓకే, సో అంకుర్ పై వైపు నుండి 9వ స్థానం, రైట్. ఒకవేళ సీమ వారిద్దరికి మధ్య సరిగా ఉన్నట్లయితే అని అన్నాడు. ఓకే, సీమ అనేటువంటి పర్సన్ వాళ్ళిద్దరికి సరిగా మధ్యలో ఉందని చెప్పాడు. సో ఇక్కడ చూడండి, నాకు 9 and 7, 9 + 7 తీసుకుంటే 16 వచ్చింది. మరి అప్ ర్యాంక్ అండ్ డౌన్ ర్యాంక్ యాడ్ చేసుకుంటే 16 వచ్చింది. టోటల్ చూసి 35 ఉంది కాబట్టి ఇది నాన్ ఓవర్లాపింగ్ కండిషన్ నాకు ఐడియా వచ్చింది. నేను ఈ డయాగ్రామ్ తీసుకున్నాను. సో ఇప్పుడు అసలు ఈ అంకుర్కి అండ్ కలికాకి బిట్వీన్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం మనం. సో 35 - 9 + 7, సో అంటే 16 పోతే ఇక్కడ ఎంతమంది ఉంటారని అంటే 35లోంచి 16 పోతే మనకి ఓవరాల్గా 19 మెంబర్స్ ఉంటారు. ఓకే, సో 19 మెంబర్స్లో ఇక్కడ చూడండి, 19 మెంబర్స్లో సీమ అనేటువంటి పర్సన్ చూడండి, సీమ అనేటువంటి పర్సన్ 1 పర్సన్ అంటే ఇక్కడ 9 మెంబర్స్, ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, సో 9, 9, 18 + 1 సీమాతో కలుపుకొని 19 మెంబర్స్. మరి ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం అడిగాడంటే చూడండి, వాట్ ఈస్ కల్కీస్ పొజిషన్ ఫ్రమ్ సీమా, సీమా నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే ఏ పొజిషన్లో ఉంటుందంటే మిడిల్లో చూడండి 9 మెంబర్స్ ఉన్నారంటే ఈ పర్సన్ కూడా కలిపితే 10th ప్లేస్లో ఉన్నారు. సో అంటే కలిక ఇక్కడ సీమా నుంచి చూస్తే 10th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్లో ఉందంటే 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది క్వశ్చన్ నెంబర్ 95. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ ఫిగర్స్ బెస్ట్ రిప్రజెంట్స్ బీహార్ ఇండియా పాట్నా అనేది ఇచ్చాడు. సో మరి ఇండియాలో బీహార్ ఉంటుంది, బీహార్లో పాట్నా ఉంటుంది కాబట్టి డయాగ్రామ్ 4ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు, డయాగ్రామ్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అని అన్నాడు. ఓకే, సో ఎప్పుడైనా చూడండి ఇట్లాంటి డయాగ్రామ్ ఉంది అని అంటే ఇందులో రెక్టాంగిల్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే 1, 2, 1 + 2, 3 అని చెప్పొచ్చు. సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఓకేనా, 3 + 3 ప్రెజెంట్ అయితే 6 ఉంది, 3 + 3 6 ఉన్నాయి. సో అది కూడా కాకుండా ఇది ఒకటి ఉంది చూడండి, ఇది 1. ఓకేనా, సో ఇది 1. నెక్స్ట్ ఇది మొత్తం మీద తీసుకుంటే ఇది 2 + 1. ఓవరాల్ తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే +1. టోటల్లీ ఎన్ని ఉన్నాయంటే 9 రెక్టాంగిల్స్ ఉన్నాయి. 9 అనేది ఎక్కడ కనిపిస్తుందంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 98 చూద్దాం. సో ద 6 ఫేసెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ కలర్డ్ బ్లాక్, బ్రౌన్, గ్రీన్, రెడ్, వైట్ అండ్ బ్లూ సచ్ దట్ అని ఇచ్చాడు. రెడ్ ఈజ్ ఆపోజిట్ టు బ్లాక్ అని ఇచ్చాడు, రైట్. ఓకే, సో ఇక్కడ మనం కలర్స్ని అజ్యూమ్ చేసుకోవడానికి ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. కలర్స్ని అజ్యూమ్ చేసుకోవడానికి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. చూడండి, సో ఆల్ కలర్స్ కనిపించేటట్లు నేను డయాగ్రామ్ తీసుకుంటున్నాను, రైట్. సో రెడ్ ఈజ్ ఆపోజిట్ టు బ్లాక్ అన్నాడు, గ్రీన్ ఈజ్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్ అన్నాడు, బ్లూ ఈజ్ అడ్జసెంట్ టు వైట్ అన్నాడు, బ్రౌన్ ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ, రెడ్ ఈజ్ ఎట్ ద బాటమ్. రెడ్ అనేది బాటమ్ సైడ్లో ఉండాలంట, రెడ్ బాటమ్ సైడ్లో రాశాను. రెడ్ అనేది ఇక్కడ ఘనం యొక్క కింది భాగంలో ఎరుపు రంగును వేసినారని ఇచ్చాడు, రైట్. అది నోట్ చేసుకున్నాను. మరి ఫస్ట్ పాయింట్లో చూడండి, ఎరుపు రంగుని నలుపు రంగు యొక్క వ్యతిరేక దిశలో అని ఇచ్చాడు. ఫస్ట్ పాయింట్ కూడా తీసుకుందాం. బ్లాక్ కలర్ అనేది దాని ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, గ్రీన్ ఈజ్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్ అని ఇచ్చాడు. ఓకే, గ్రీన్ ఈజ్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్, బ్లూ ఈజ్ అడ్జసెంట్ టు వైట్, బ్రౌన్ ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ అని ఇచ్చాడు. సో నేను ఏం చేస్తున్నాను, ఫ్రంట్ సైడ్లో బ్లూ తీసుకుంటున్నా, ఫ్రంట్ సైడ్లో బ్లూ తీసుకున్నా. మరి బ్లూ ఈజ్ అడ్జసెంట్ టు వైట్ అని అంటే ఇక్కడ నేను వైట్ తీసుకుంటున్నాను, ఇక్కడ వైట్ తీసుకుంటున్నాను. నేను మీ ఇష్టం ఎటైనా తీసుకోవచ్చు. బ్రౌన్ ఈజ్ అడ్జసెంట్ టు బ్లూ అని అంటే ఇటువైపు బ్రౌన్ తీసుకుంటున్నాను, ఇటువైపు బ్రౌన్ తీసుకుంటున్నాను. ఓకే, సో గ్రీన్ ఈజ్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్ అంట. రెడ్ అండ్ బ్లాక్ బిట్వీన్లో గ్రీన్ ఉండాలి అని అంటే సో ఇక్కడ మనం ఇంకా కంపల్సరీ ఇక్కడే నోట్ చేయాలంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడండి, బ్యాక్ సైడ్లో మనకి గ్రీన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా, సో బ్యాక్ సైడ్లో గ్రీన్ అనమాట, ఇది బ్యాక్ సైడ్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏమడిగంటే చూడండి, విచ్ కలర్ ఈజ్ ఆపోజిట్ టు బ్రౌన్ అన్నాడు. బ్రౌన్కి ఆపోజిట్లో ఏముంది చూడండి, వైట్ కలర్ అనేది ఉంది. వైట్ అనేది ఎక్కడ కనిపిస్తుంది, ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది, 98 ఇది. నెక్స్ట్ చూడండి 99 చూద్దాం. ద 4 అడ్జసెంట్ కలర్స్ ఆర్ అని ఇచ్చాడు. సో అంటే 4 అడ్జసెంట్ కలర్స్ అని అంటే ఎట్లా అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్లో బ్లాక్, బ్లూ, బ్రౌన్, రెడ్ అనేది ఉంది. బ్లాక్, బ్లూ, బ్రౌన్, రెడ్ ఇట్లా చూడండి, ఇది ఒక ఫార్మేషన్ అనేది లేదు, పక్కనే ఉన్నాయి కానీ ఒక సీక్వెన్స్ అనేది లేదు. ఓకేనా, నెక్స్ట్ తీసుకున్నట్లయితే చూడండి, బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్ అనేది ఉంది. బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్, బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్, బ్లాక్, బ్లూ, బ్రౌన్, వైట్. సో ఇది కూడా కరెక్ట్ ఫార్మేషన్ కాదు. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఈ ఫస్ట్ది కరెక్ట్గా అనిపించట్లేదు, సెకండ్ది కరెక్ట్గా అనిపించట్లేదు. బ్లాక్, బ్లూ, రెడ్, వైట్, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ అంట, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్.
సో ఇక్కడ అడ్జసెంట్స్లో ఉన్నవి కాదు, అవి ఫార్మేషన్ కరెక్ట్గా లేదు. సో థర్డ్ది కూడా కాదంటే ఇక ఫోర్త్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. బ్లాక్, బ్రౌన్, రెడ్, వైట్. బ్లాక్, బ్రౌన్ చూడండి, బ్లాక్, బ్రౌన్, రెడ్, వైట్. సో ఇవి అడ్జసెంట్లో ఉన్నాయి చూడండి. ఇట్లా చూసుకుంటే ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ క్లియర్గా అడ్జసెంట్స్లో పక్కనే ఉండే 4 రంగులు అని అంటే సో ఖచ్చితంగా ఫోర్త్ వన్ నలుపు, బ్రౌన్, ఎరుపు, తెలుపు రంగులు అనేది అవుతున్నాయి. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్లో, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఏ రిలేటెడ్ పెయిర్ ఆఫ్ ఫిగర్స్ ఈస్ గివెన్ ఫాలోడ్ బై 5 నెంబర్ ఆఫ్ పెయిర్స్ సెలెక్టెడ్ ఏ పెయిర్ దట్ హ్యాస్ ఎ రిలేషన్షిప్ సిమిలర్ టు దట్ ద ఒరిజినల్ పెయిర్ అని ఇచ్చాడు. సో ఓకే, ఇక్కడ చూడండి దీనికి ఇది ఏమవుతుందంటే 180 degrees యాంగిల్లో చేంజ్ అయింది. దీన్ని 180 degrees యాంగిల్లో చేంజ్ చేసి డయాగ్రామ్ అనేది వస్తుంది. మరి 180 degrees యాంగిల్లో చేంజ్ అయితే ఫస్ట్ డయాగ్రామ్ కనిపిస్తుంది చూడండి. 180 degrees యాంగిల్లో ఫస్ట్ డయాగ్రామ్ అనేది కనిపిస్తుంది. ఏ అనేది ఎక్కడ ఉంది చూడండి, ఏ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఏ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో ఇది మ్యాచ్ కాబట్టి 180 degrees లేదు, 180 degrees లేదు, 180 degrees లేదు, 180 degrees అనేది లేదు. ఇది మీకు సిమిలర్గా కనిపిస్తున్నా కానీ ఇది కూడా 180 degrees యాంగిల్లో లేదు. సో యాక్చువల్లీ 180 degrees యాంగిల్లో ఉంటే ఇది ఎటువైపు ఉండాలంటే ఆర్క్ షేప్ అనేది ఇట్లా రావాలి. ఇది యాక్చువల్లీ సో ఇది రాంగ్ ఫార్మేట్, ఇది రాంగ్ ఫార్మేట్, రాంగ్ ఫార్మేట్, రాంగ్ ఫార్మేట్. సో అంటే ఆన్సర్ ఏ అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్గా తీసుకుందాం. సో ఇది గ్రాండ్ టెస్ట్ 37కి సంబంధించినటువంటి పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.